తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను ప్రొద్దుటూరు పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న 13 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 11 లక్షలకు పైగా నగదు, 17 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లోని మరో 14 లక్షలు సీజ్ చేశారు. सर सर తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను ప్రొద్దుటూరు పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న 13 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 11 లక్షలకు పైగా నగదు, 17 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లోని మరో 14 లక్షలు సీజ్ చేశారు. అవన్నీ మనం పట్టుకున్నాము అండ్ వి అరెస్టెడ్ దోస్ పీపుల్ ఆల్సో. అందరూ అరెస్ట్ చేసిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసాము, ఇంటర్గేషన్ చేసాము. దాంట్లో వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న ఒక 14,12,288 రూపీస్ కూడా మనం ఫ్రీజ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సీజ్ అయిన అమౌంట్ అక్కడ షాప్లో రికవర్ అయినది అరౌండ్ 11,34,000 రూపీస్. సో టోటల్గా మనం 25,46,288 రూపీస్ సీజ్ చేసాము అండ్ 17 మొబైల్ ఫోన్స్, ఒక ట్యాబ్లెట్ కూడా సీజ్ చేసాము. దీస్ హ్యావ్ బీన్ యూస్డ్ ఫర్ బెట్టింగ్. వి హ్యావ్ బీన్ అండ్ నేను ముందే చెప్పాను దట్ వీఆర్ యూజింగ్ ద న్యూ లా. బిఎన్ఎస్ సెక్షన్లో ఆర్గనైజ్ క్రైమ్ పెట్టి విల్ మూవ్ ఫర్ సీరియస్ కేసు పెట్టి విల్ ప్రొసీడ్ అని నేను ముందే చెప్పాను. సో అట్లానే వీఆర్ పుట్టింగ్ ఆర్గనైజ్ క్రైమ్ సెక్షన్స్ అండ్ మూవింగ్ అహెడ్. ఇంకా ఉన్నారు. సో మనం ఈ రోజు మాత్రం ఇంతమంది పట్టుకున్నాము. ఇది డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ లో ఎవరెవరు ఉంటారనేది వీఆర్ వర్కింగ్ అవుట్. सर सर